నాకు క్లారిటీ లేదు, డిసిప్లిన్ లేదు, మోటివేషన్ అసలు 7 to 8 వీడియోస్ అనేటివి కంటిన్యూగా డిలీట్ అయిపోయినాయి. 30 డేసే కాదు, సో 30 డేస్ కంటే ఎక్కువనే పట్టింది. 30 డేస్ గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్ అనేది అంత ఈజీ కాదు. సో 78.10 kgs అయితే ఉండేది. సో ఇప్పుడు మన వెయిట్ వచ్చేసి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. సో తమిళ చూడగానే మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో మనం దేనికోసం చేస్తున్నాం అని చెప్పేసి. సో ఏదైతే ఈ 30 డేస్ గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్ కంప్లీట్ అయిందో దాని మీద మనం ఒక చిన్న రివ్యూ అయితే చేయబోతున్నాము. సో ఈ జర్నీలో నేనేం నేర్చుకున్నాను, సో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, సో ప్రతిదీ నేనైతే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, డే 1లో ఆల్రెడీ మీకు అయితే చెప్పేసిన మనం ఎంత ఫ్యాట్ లాస్ అనేది చేయగలుగుతాము ఈ 30 డేస్ గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్లో అని చెప్పేసి. సో అది కూడా మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తా. సో వీడియోని అయితే మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే వీడియోని మనం స్టార్ట్ చేసాం. సో గైస్, డే 1లో నేను స్టార్ట్ చేసినప్పుడు హానెస్ట్లీ చెప్పాలంటే నాకు క్లారిటీ లేదు, డిసిప్లిన్ లేదు, మోటివేషన్ అసలు స్టేబుల్గా ఉండేదే కాదు. సో బట్ టుడే ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై 30 డేస్ గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్. కానీ ఈ 30 డేస్ గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్ అనేది అంత ఈజీ కాదు. సో నేను దీనిలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సో ఏదైతే నేను 30 డేస్ గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్ అంటున్నానో ఈ 30 డేసే కాదు, సో 30 డేస్ కంటే ఎక్కువనే పట్టింది. సో ఎందుకు పట్టింది, దేనికి పట్టిందో కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ఈ 30 డేస్ గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్ అనేది నేను February 16th రోజు అయితే స్టార్ట్ చేసా 2026. సో ఆనెస్ట్లీ చెప్పాలంటే March 25th లోపు అయితే ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలి. సో కంప్లీట్ అవ్వలేదు. సో 10 డేస్ అయితే డిలే అయిపోయింది. ఎందుకు డిలే అయింది? 10 to 15 డేస్ అయితే డిలే అయిపోయింది. ఎందుకు డిలే అయిపోయింది అని అంటే, సో దగ్గర మోస్ట్లీ 7 to 8 వీడియోస్ అయితే కంటిన్యూగా డిలీట్ అయిపోయింది. వీడియోస్ అనేవి ల్యాప్టాప్లో డిలీట్ అయ్యాయి. సో అందుకని ఈ వీడియోస్ అనేవి పైన ఇంకొక 15 డేస్ టైం పడింది. సో అందుకు మెయిన్ రీజన్. సో కన్సిస్టెన్సీ అయితే అప్లోడ్ చేయలేదు. ఈ 30 డేస్ జర్నీ అయితే అంత ఈజీ అయితే కాదు. సో ఫస్ట్ వీక్లోనే నా బాడీ అనేది చాలా డిమోటివేట్ అయిపోయింది. బాడీ పెయిన్స్ రావడము, సో బాడీ మొత్తం వీక్ అయిపోవడము, సో కొన్ని రోజుల్లోనే మోటివేషన్ మొత్తం తగ్గిపోవడం, అట్లాంటివి అయితే చాలా చేంజెస్ అయితే చూసా. సో బట్ ఎక్కడ కూడా నేనైతే స్టాప్ చేయలేదు. బట్ ఐ డింట్ స్టాప్ ఎనీవే. స్లోగా నా బాడీ అనేది గ్రౌండ్కి అడాప్ట్ అయింది, స్ట్రెంత్ పెరిగింది అండ్ స్టామినా కూడా ఇంప్రూవ్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది. నేను చేసిన మిస్టేక్ అయితే మీరైతే చేయకండి. ఏదైతే ఈ గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్ నేను స్టార్ట్ చేశానో, సో బిగినింగ్లో నేను చేసిన మిస్టేక్ నా ఇనిషియల్ వెయిట్ ఎంత ఉందో మీకైతే చూపించకపోవడమే. సో ఆ వీడియోస్ అనేవి స్టార్టింగ్లో మన ల్యాప్టాప్లో అయితే ఉండే, అవి అయితే అన్ని డిలీట్ అయిపోయినాయి. సో దానివల్లనే మన వీడియోస్ కూడా చాలా లేట్ అయిపోయినాయి. సో అరౌండ్ అప్పుడే మన వెయిట్ అరౌండ్ ఎంత ఉండేనంటే 78.10 ఉండేది. సో ఇప్పుడు మన వెయిట్ వచ్చేసి 75.95 అవుతుంది. సో దాన్ని బట్టి అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది మనం అరౌండ్ 2 kgs సంథింగ్ అయితే మనం ఫ్యాట్ లాస్ అయితే చేసినాము ఈ గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్లో. నేను ఏదైతే అనుకున్నానో ఒక 3 to 4 kgs, సో అంత అయితే నేను చేయలేకపోయినా. సో 2 kgs మాత్రమే, అరౌండ్ 2 kgs పైన అయితేనే నేను చేయగలిగా. సో తర్వాత మనం ఏదైతే జిమ్ ఫిట్నెస్ సిరీస్ ఉందో దాంట్లో ఎంత ఫ్యాట్ లాస్ అయితే చేయగలుగుతామో తర్వాత మనం చూద్దాము. బట్ ఆనెస్ట్లీ చెప్పాలంటే వెయిట్ కన్నా ఇంపార్టెంట్ చేంజ్ నా కాన్ఫిడెన్స్లో వచ్చింది. గ్రౌండ్లో వర్కౌట్ చేస్తూ, సన్లో చెమటలు గారుస్తూ, సో డిసిప్లిన్ బిల్డ్ చేయడం అనేది అసలు వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఈ జర్నీలో మనకి కొన్ని టఫెస్ట్ డేస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఎక్స్పెషల్లీ లెగ్ వర్కౌట్ అండ్ ఫుల్ బాడీ వర్కౌట్. బట్ దోస్ డేస్ ఆర్ మేడ్ మీ వెరీ స్ట్రాంగర్. ఎందుకనంటే సో అవి 100 స్క్వాట్స్ చేయడం కానీ, సో ఫుల్ బాడీ వర్కౌట్ చేస్తుంటే ఆ పంప్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో అందుకని చాలా స్పెషల్గా ఉంటాయి అవైతే ఓన్లీ. అండ్ ఇంకోటి మోస్ట్ ఫేవరెట్ వర్కౌట్స్ వచ్చేసి నాకైతే షోల్డర్ వర్కౌట్ అండ్ బైసెప్ వర్కౌట్. ఎందుకనంటే మన ఏదైతే ఈ చెస్ట్ పార్ట్ అయితే ఏదైతుందో మనకి ఈ షోల్డర్ అండ్ బైసెప్ అనేది క్లియర్ పంప్ ఉంటే మాత్రం క్రేజీ ఉంటుంది. అసలు ఏ డ్రెస్ వేసినా కానీ కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. సో అందుకని ఈ పార్ట్ వర్కౌట్స్ ఏదైతే ఉన్నాయో సో అవైతే క్రేజీ పంప్ అయితే ఉంటుంది. సో అందుకని అయితే ఈ వర్కౌట్స్ అనేది చాలా ఇష్టం నాకైతే. ఈ 30 డేస్ సిరీస్ అయితే ఏదైతే ఉందో నాకైతే ఒకటి క్లియర్గా నేర్పించింది, కన్సిస్టెన్సీ బీట్స్ మోటివేషన్. సో ఎవరైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, సో అది ఫిట్నెస్సే అనుకుంటున్నారో, సో మీరైతే లేట్ చేయకండి, స్టార్ట్ అయితే చేయండి. టైం కోసం అయితే చూడకండి, లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేయండి. గైస్, స్టార్ట్ నౌ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్, బికాస్ ఏ స్మాల్ స్టెప్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ నాట్ ది ఎండ్, దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్. ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో పక్కా స్టార్ట్ చేయండి. సో గైస్, ఈ 30 డేస్ జర్నీలో నేను నేర్చుకుంది ఏంటంటే కన్సిస్టెన్సీగా ఉండాలి, కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయాలి. సో ఏదైతే మన వర్క్ మనం చేస్తున్నామో సో దాన్ని అయితే మనము ఇన్ టైంలో కంప్లీట్ అయితే చేయాలి. డిసిప్లిన్ ఉండాలి మెయిన్లీ. సో ఈ జర్నీలో నేను చేసిన మిస్టేక్స్ ఏదైతే ఉందో ఫర్దర్ సిరీస్లో ఏది చేసినా కానీ ఫర్దర్గా అయితే రిపీట్ కాకుండా అయితే చూసుకుంటా.
సో గైస్ ఈ 30 days గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్ లో అయితే మనం ఎంత వెయిట్ లాస్ చేసాం అనేది అయితే మీరు చూసారు కదా. సో నెక్స్ట్ ఫర్దర్ గా మనము ఈ వెయిట్ ని ఇంకా నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కి అయితే తీసుకొని పోదాము. సో నెక్స్ట్ మనం ఎంత ఫ్యాట్ లాస్ అనేది చేయగలుగుతాం అనేది మనం జిమ్ లో అయితే చూద్దాము. సో అది ఎప్పుడు స్టార్ట్ చేస్తా అనేది కూడా మీకు తర్వాత అయితే ఇంటిమేట్ చేస్తా. సో గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. నేనేం స్ట్రగుల్స్ ఫేస్ చేశానో, నేనేం గెయిన్ అయ్యానో, సో ప్రతిదీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. సో మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే. సో బాయ్ బాయ్. Please subscribe the channel, guys.